హాయ్ అండి. నేను ఇంట్లో వెజ్ బర్గర్ చేశానండి. మా పాపకి మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. సరే బయట తింటారు కదా, వాళ్ళు ఏమేమి సాసులు వేస్తారో ఏమేమి వాడతారో అని నేను ఒకసారి ట్రై చేద్దామని ఇంట్లో ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. మా అమ్మాయికి ఇలాంటి జంక్ ఫుడ్లో ఆమె చేసుకుంటేనే ఇష్టం, కానీ ఫస్ట్ టైం మమ్మీ నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పిందండి. నాకు ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట. నేను ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాను. మా అబ్బాయిది అక్కడ పెట్టాను. మమ్మలు మా వారు చూడండి నా బర్గర్ తినేసి మజ్జిగ తాగుతున్నారు. ఎలా ఉంది నాన్న బర్గర్? ఎలా ఉంది? ఒక బర్గర్ ఇంకో బర్గర్ తిన్నది ఇప్పుడే. నేను కొంచెం బర్గర్ లాగే ఉంటా. చాలా బాగా చేసింది. ఇది దేంతో చేసా? ఈ మధ్యలో పెట్టింది ఇది ప్యాటీ అండి. ప్యాటీ, PATTY. ప్యాటీ ఈజ్ వెరీ ఫ్యాటీ ఫర్ మీ. ఇది చేయడానికే టైం పట్టిందండి. మిగతా అంతా ఈజీ, కానీ అన్ని వెజిటేబుల్స్, క్యాబేజీ, బెల్ పెప్పర్, క్యారెట్, ఇంకేంటి బీన్స్ అన్నీ వేసి బైండింగ్ చేసి కొంచెం బ్రెడ్ గ్రామ్స్లో అట్లా దొర్లిచ్చి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. దానివల్ల చాలా లేట్ అయింది, కానీ ఫైనల్గా బర్గరేనండి. చాలా బాగా వచ్చింది. బర్గర్ ఇప్పుడే తిన్నాడు ప్రభాకర్. టైటిల్ బాగుంది. సో నేను బర్గర్లు దగ్గర చచ్చినా తినను. నువ్వు చచ్చిపోతావో తినపోతా అని కూడా తినను బయట. సో మా ఆవిడ చేసింది టేస్ట్ చూద్దాం. కొంచెం టేస్ట్ చూసాక నచ్చి తినేసా, ఒక బర్గర్ తినేసా. సో అది తిన్నందుకు ఇప్పుడు మజ్జిగలో జీలకర్ర పౌడర్ వేసి కొట్టి దాన్ని దీన్ని ఈక్వల్ చేసేస్తా. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాయ్ అండి.